3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. శివన్న కనబడగానే గన్ తీసి కాల్చేయాలి. ఇలా కత్తులతో పని అవదరా హౌలేకెళ్ళా. నా ఏరియాకొచ్చి నన్ను గురించి ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదు అనుకున్నావా? నాకు సెకండ్ సెటప్ అని చెప్తే అది నమ్మేసి ఒప్పుకుంటూ వచ్చావారా సిల్లీ ఫెలా. నాకు ఏ సెటప్ లేదు, నువ్వే నా సెకండ్ సెటప్. నిన్నేయడానికే వచ్చా. ఎయ్యనా? ఏమైంది? శివన్న దొరికేసాడు. కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఓ అరగంట పడద్ది. పెట్టే ఏసీసాక చేత. కళ్ళు దుబ్బేయరా? చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నాడు. అయితే భయం లేదురా? అంటే రే, నీ బ్రెయిన్లో ఏదో నరం కట్టయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్ అవ్వలేదు. అన్ని కనెక్షన్లు కరెక్ట్గా ఉన్నాయి. నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే. రేయ్, నేనెంతో మందిని చంపా, కానీ మతిస్థివతో లేనుని చంపలేదు. ఐ హోప్ యు ఆర్ నాట్ మెంటలీ రిటార్టెడ్. ఎస్. ఏసేయండ్రా. రేయ్, కాల్చొద్దు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. గంతో ఏసీ. ఈ చెప్పండి రా. స్ట్రాంగ్ టీ చెప్పరా.
సలా ఉట్, సలా ఉట్, వినిపిస్తుందా? ఐ లవ్ యూ రసాలా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏందిరా ఏందిదంతా? నిన్న రాత్రి అటాక్ జరిగిందన్న. శివనేడి ఏంట్రా శివ, నీకేం కాలేదుగా? నాకేం కాల, మన కుర్రాళ్ళకే దెబ్బలు తగిలినాయి. ఏమ్మా, ఈ అన్నయ్యని చూడ్డానికి వచ్చావా? ఆ? నాకేదన్నా జరిగితే గాని, లేదా ఈ అన్నయ్య పోతే గానీ చూడటానికి రావా? లండన్ నుంచి వచ్చి 10 రోజులైంది, ఒక్కసారైనా చూడటానికి వచ్చావా? నేను లండన్లో 4 ఏళ్ళు ఉన్నాను. నన్ను చూడ్డానికి ఎవరూ రాలేదు. బాబాయ్ వచ్చాడు కదా, అందుకే బాబా ఇంట్లో ఉంటున్నాను. దాన్ని ఇంట్లో ఉండమని చెప్పచ్చుగా. అదే అడిపోద్దురా, ఏడేముంటది, ఉంటా అని చెప్పొచ్చుగా. రే బ్రహ్మాజీ, ఆ విషయం నీకేం దొబ్బిందిరా? ఆని తెచ్చి ఇంట్లో పెట్టడం నాకు నచ్చలేదు. ఎవడు రాడు? రాత్రి అన్నను ఒకటి చంపపోయాడు. ఆ, ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అవునా? ఏడున్నాడు? పైన చూడు, ఎద్దులో ఎలా ఉన్నాడో. వీడా? వీడు నాకు తెలుసు. నీకెలా తెలుసు? 2-3 సార్లు రోడ్డు మీద కలిశాడు. చాలా చిరాకు వీడుంటే. మాకు కడుపు రగిలిపోతుంది ఇక్కడ. అక్క అక్క నేను చెప్పానే బస్సులో రజనీకాంత్ అని, వీడే. వీడా? వీడు రజనీకాంత్ ఏంటి? విల్లన్ ఫేస్ వీడు. అక్క ఏ ఉంచుకోవడం ఏంటి? ఐ మీన్ పెంచుకుందామే. షూ. బ్రహ్మాజీ హ్మ్. ఈ లేపేయకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడంటావు? ఏమో నాకేం తెలుసు. పైగా రాత్రి వీడికి ఐ లవ్ యూ కూడా చెప్పాడు. అట్నా? ఒరే బ్రహ్మాజీ, నువ్వేమైనా చెప్పయ్యా, ఈ ఇంట్లో పెట్టుకోవడం అంటే ల్యాండ్ మైన్ మీద ఇల్లు కట్టుకున్నట్టే. పాము ఇట్టున్నాడేంది? ఏరా, శివన్న పోయే ఉంటాడా? లేదు, శివన్న చావలేదు. ఎలా చెప్పగలవు? శివన్న చేస్తే జైలు ఇంత ప్రశాంతంగా ఉండదు. టీవీలో స్క్రోల్ రన్ అవుద్ది, స్టేట్ అంతా ఇదే టాపిక్ ఉండేది. పోలీసులు అంత క్యాజువల్ గా ఉండేవాళ్ళు కాదు. వాడు చావలేదు. ఈ అన్నదమ్ములిద్దరు జైల్లో కూర్చుని ఊరికి అరవడం తప్ప ఏం పేకలేరు. శివన్న తలుచుకుంటే వీళ్ళని జైలుకొచ్చి నరికెళ్ళేవాడ్రా. అయినా హైదరాబాద్ లో ఇప్పుడు వీళ్ళకి ఎవ్వరూ భయపడేవాళ్లే లేరు. వీళ్ళ టైం అయిపోయింది. అంతా ఇంత అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి వీళ్ళు పీకేది. ఎరా, నువ్వైనా మాకు భయపడుతున్నావా? వెళ్ళి బకెట్ నీళ్ళు దాపో.
ఒరే బుజ్జి ఎక్కడున్నారో నెత్తగలేక సత్తనాను అరిసేస్తాను. ఒరే బుజ్జా, ఒరే బుజ్జా, బుజ్జా ఎక్కడ్రా? ఒరే బుజ్జా. ఎక్స్క్యూజ్ మీ, యు వాంట్ బుజ్జి? అవునండి, మీకు తెలుసా? బుజ్జి, వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. వీలా దోల తీరిపోతుంది. బుజ్జి ఒక ఆవేశం, బుజ్జి ఒక ఆనందం, బుజ్జి ఒక మెరుపు, బుజ్జి ఒక స్పందన, బుజ్జి ఒక సునామీ. బుజ్జి ఒక కాయ, కాయ బుజ్జి ఒక కండ్రి, కండ్రా. ఓవరాల్ గా బుజ్జి జడ్జినక్కడ జండ్రి మామిడి తాండ్రి. అర్థం కాలేదు కదా? ఒక 500 ఇస్తే చెప్తా. బుజ్జిగడి కోసం 500 ఏంటంటే, ఇదిగో 1000 రూపాయలు ఇస్తాను తీసుకోండి. ఓ వెరీ గుడ్. సాయంత్రం 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జిని అక్కడ చూడొచ్చు. ఆడు అక్కడేం చేస్తున్నాడా? ఆడు కాదు, బుజ్జి. ద ఫీల్. ఐ లవ్ యూ. 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జి నాటకం చూడొచ్చు. బుజ్జి అనే క్యారెక్టర్ సృష్టించింది నేనే. సార్ ఆ? మరి నా 1000 రూపాయలు? ఈ డబ్బులకి 2 టికెట్లు మాత్రమే వస్తాయి, ఓ కూల్ డ్రింక్ ఫ్రీ. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి నా పేరు చెప్పండి, సర్పరాజు కాట్రే. ఏం పేరు? సర్పరాజు కాట్రే. కాట్రే. ఆ. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఈ టైంలో హలో. ప్రేక్షకులు మన దగ్గర రారా, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చేస్ దెమ్, క్యాచ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ. సర్పరాజు కాట్రే. నిన్న రాత్రి నుంచి ఆ నెంబర్కి ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ బుజ్జిగాడేదో కొరనాయాలనుకున్నాను కానీ అంతమందిని ఆసుపత్రి పాలు చేశాడంటే మంచి పనితనం ఉన్నాడేరా. అబ్బే, మనమే ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది. తొలి అటాక్లోనే లేపవతల బారిసేవాడు. లాయరు ఒక యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళు మనోడిని వేసేసారంటావా? రే, నీ పేరేంట్రా? రజనీకాంత్. ఆ? రజనీకాంత్. ఏ ఊర్రా నీది? చెన్నై. తెలుగా తమిళ? తెలుగే. మరి చెన్నై అని ఎందుకు చెప్పావు? అంటే చిన్నప్పుడే చిన్న లవ్ అఫేర్ ఉండి ఇంట్లో నుంచి పోయి 12 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. లవ్ అఫేర్? ఏ వయసులోరా? ఓ 11 ఏళ్ళు ఉంటాయి. 11 ఏళ్లలో లవ్ అఫేర్ ఏంట్రా భౌలేకే? అసలు నిన్ను ఎవడ పంపించాడ్రా? వాడి మొహం చూస్తే తెలియరా, మా అచ్చిరెడ్డి కనిపిస్తున్నాడు. చూడు. అన్నా, మాచిరెడ్డి కొడుకు. మాట్లాడి ఏం మాట్లాడతాడో చూద్దాం. రే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. తేడా మాట్లాడితే పుచ్చి లేచిపోద్ది. చెప్పు. ఏమైంది? 7 వేయడం కుదరలే, మిస్ అయింది. ఎప్పుడేస్తున్నావు? టైం దొరికితే వేసేస్తా. సరే, ఒకసారి వచ్చి కలు. కుదరదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నా. అండర్ గ్రౌండా అంటే? అండర్ గ్రౌండ్ అంటే అండర్ అని అర్థం. నాకు కొన్ని దెబ్బలు తగిలి ఎవడో కాలు కొట్టేశాడు. పెట్టు, తర్వాత కలుతా. ఇది మెంటల్. శివన్న, నాకు ఈ నోట్లో గన్న పెట్టి మ్యాగ్జిన్ మొత్తం కొట్టేయాలనుంది. సంపేస్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. రే, నన్ను చంపితే నీకు ఎంత ఇస్తానట్రా మాచిరెడ్డి? ₹1 కోటి. కేవలం నువ్వు డబ్బు కోసం ఒప్పుకున్నావని నాకు తెలుసు. నా మీద నీకు, నీ మీద నాకు పగలేదు. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్వి కాదు, బట్ నీలో దమ్ముంది. ఇలాంటోడు పోకూడదు, కొన్నాళ్ళు ఉండొచ్చు. అందుకే ఉంచా. దెబ్బలు తగ్గాక వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదా నా గ్యాంగ్లో చేరిపో. నీలాంటి వాడు నాకు కావాలి. థాంక్స్ డార్లింగ్. డార్లింగ్ ఏంటి బే? బేవక్కు. వాణ్ణి త్వరగా ఇంట్లోంచి పంపించేయి. నిన్నెవరు ఎప్పుడు చంపేస్తారో తెలీదు. నీ రౌడీజం మూలంగా అమ్మ నాన్న పోయారు, వదినని చంపేశారు.
ఉండటం నాకు భయం. నేను లండన్ నుంచి వచ్చింది ఇక్కడ ఉండటం కోసం కాదు, బుజ్జిగాడి కోసం. బుజ్జిగాడు ఎప్పుడు దొరికితే అప్పుడు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నువ్వేంటి ఇక్కడ? ఇది నా ఇల్లు బే. బేయా మా అన్నని చంపాలని చూస్తావా? పడుకో, రాత్రికొచ్చి పొడి చేయకపోతే అడుగు. పురుషత్తావా? ఉండు, నిన్ను ఇప్పుడే చంపేతాను. హే హాయ్ రజనీ. ఇన్ని ట్విస్ట్ లేటే? అదే వద్దు నీకు. మా అక్క. అబ్బా బాబాయ్, ఆ, ఆ బుజ్జిగాడెవడు? చిట్టి నాకు చెప్పింది. ఆడా మనం వైజాగ్ ఉండేవాళ్ళం కదా, మన పక్కింటి అబ్బాయి. ఆడు ఇది కలిసి తెగ ఆడుకునేవారు, కొట్టుకునేవారు. బుజ్జా! బుజ్జా! ఒరే బుజ్జా! నీకు బుజ్జి తెలుసా? తెలుసండి. ఈ ఏరియాలో ఉన్నాడా? ఉన్నాడేమోనే వెతుకుతున్నామండి. బుజ్జి తెలిస్తే నీకు చిట్టి కూడా తెలియలే. తెలియపోవడం ఏంటండి బాబు, వాళ్ళిద్దరిని కలపడమే మన టార్గెట్. అలా కొడుతారంటండి బాబు. అరవకు, పబ్లిక్ సినిమా చూస్తున్నా. మీరెందుకు కొట్టారు? చెప్పు, బుజ్జిగాడి గురించి చిట్టి గురించి ఇంకేం తెలుసు నీకు? వాళ్ళిద్దరు అమర ప్రేమికులండి. అంటే మధ్యలో నువ్వు బ్రోకర్వా? చూడటానికి ఎలా ఉంటాను కానీ నేను బోకను కదండి. అబ్బా, బుజ్జి మా పక్కింటి కుర్రాడు. నేనెవరో తెలుసా? చిట్టి మొగుణ్ణి. అయ్య బాబాయ్, చిట్టికి వెళ్ళిపోయిందా? పెళ్ళి అయిపోయింది. మ్యాటర్ జరిగే టైంలో బుజ్జిగాడు చిట్టిని లేపుకెళ్ళిపోయాడు. చెప్పరా, నా చిట్టి ఎక్కడుంది? నేను చెప్పు. బుజ్జిగాడి కోసం వెతుకుతున్నానండి. బుజ్జిగాడు ఎక్కడ? నా చిట్టి నీకు తగ్గుతుందా? హాయ్, మీకు కాఫీ కావాలా, బోన్విటా కావాలా, హార్లిక్స్ కావాలా, ఏం కావాలన్నా ఇస్తాను. చా అంత ఫెసిలిటీ ఉందా? ఉండు, ఇప్పుడే వచ్చేతాను. ఫోను డేడే, ఫోన్ కుడుంగడా, వీడికి ఫోన్ పన్ను. డార్లింగ్, ఒకసారి ఫోన్ డార్లింగ్, ఇంటికి చేసుకోవాలి. నమ్మకం ఏంట్రా? మా నాన్నకి డార్లింగ్, ఫోన్ నువ్వు చెయ్యి. చెప్పు. 0891. హలో. హలో, ప్రభాస్ రాజు స్పీకింగ్ హియర్. అబ్బా నేనా బుజ్జిని. రాజా, చిట్టి ఫోన్ చేసిందిరా. నిజమా? ఎప్పుడు? నాకు నంబర్ కూడా ఇచ్చిందిరా. ఒరే, దానికి నిన్ను చూడాలని ఎంత తప్పనగా ఉందో, ఎంత ఆశగా ఉందో తెలుసా? ఉండు, ముందు వచ్చేట్టుగా నెంబర్ రాసుకో. అడే పేపర్ పెన్ను ఏమన్నా కుడుంగ. అడే అడే ఒరే, రాసుకోరా. ఒక నిమిషం అన్న, ఉండు. అడే అరే అడే వద్ద పెన్ను కుట్టాడే. రాజా, నొట్టేసుకుంటున్నావా? ఉండు, అమ్మ దొరికింది. రాజా, చెప్పురా. 9989 68834. రాసుకున్నావా? ఐ లవ్ యూ రానా. ఐ ఆల్సో లవ్ యూ రాజా. థ్యాంక్ యూ రానా. పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ ఫోన్ ఎక్కడికి బే? టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. Yes, I think so. Of course. ఓ వెహికల్ ఏమైనా చూడరా. అరే ఓ స్కూటర్ కానీ ఒక కార్ కానీ అలాంటిది. అరే మాల్ మధ్యలో పెట్టి చూస్తారేంట్రా? చెయ్. ఎవడ్రా నా కాలు ఎరగొట్టేసింది? నెంబర్ చెప్తాను, అడ్రస్ ఇస్తావా? నెక్స్ట్ టేబుల్ అడగండి. హలో, నెంబర్ ఉంది, అడ్రస్ కావాలి. నెంబర్ చెప్పండి. 9989988834. 68834. మేఘనా? ఏంటి చిట్టి అసలు పేరు మేఘనా? ఇదిగో అడ్రస్ లే కాదు కానీ మీరు కనెక్షన్ ఇచ్చే ముందు ఫోటోలు లాంటివి తీసుకురా.